హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మన వీడియో కంటిన్యూ చేసేద్దాం, చూసేసేయండి. ఇదైతే ఖమ్మంలో ఉన్నప్పుడు అనమాట. ఖమ్మంలో ఉన్నప్పుడు అంటే మొన్న హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ చందనే వాళ్ళ దేవుని పెట్టుకుంటామంటే వెళ్ళాం కదా. అప్పుడు ఇంకా 30 రోజు అయితే దేవుణ్ణి అయితే పెట్టేసుకున్నారనమాట. ఇంకా 31st రోజు కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలాగా ఇంటికి వచ్చేసి మా అత్తయ్య అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. ఇంకా మామయ్యకి ఎండకి కొంచెం షుగరు బీపీ ఇది అవ్వడం వల్ల వంట చేసుకోలేకపోతున్నా అనేసి ఫోన్ చేశారనమాట. అయితే నేను కర్రీస్ అయితే చేసేసి వచ్చాను. రైస్ అయితే పెట్టుకుంటారు కానీ ఇంకా కూరలు చేసుకోవడానికి బయట నుండి కూరగాయలు తీసుకొచ్చి వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వెళ్ళామన్నమాట. 4:30కి అలాగే వెళ్ళేసి బట్టలు ఉంటే కొన్ని మామూలుగానే నీళ్ళు రావట్లేదు కదా, మిషన్లో వేయలేదు, బకెట్లోనే నానబెట్టేసి ఉతికేసి అయితే వచ్చాను. ఒక 2 days 3 days ఉన్నాయి. నీళ్ళ ప్రాబ్లం ఉంది కాబట్టి మిషన్లో వేయలేదు, ఇంకా చేతులతోనే చేశాను. కొంచెం తక్కువ పడతాయి కదా అనేసి వాటరు. ఆ తర్వాత ఇంకా కూరగాయలు తీసుకెళ్ళాం కదా, వంట కూడా చేసేసాను అనమాట. ఇంకా మేము వచ్చేసరికి 6:37 అయిపోయింది. రైస్ కూడా పెట్టేసి అన్నం కూడా వండేసి వచ్చాను. దోసకాయ టమాటో కర్రీ అలాగే కాకరకాయ ఫ్రై చేశాను, ఒక 2 days ఉంటుందని. మొత్తానికి అయితే బట్టలు నానబెట్టేసి అయితే ఉంచారనమాట. ఇంకా వస్తున్నాం అనేసి ఆ బట్టలు ఉతికేసి ఫస్ట్ అదంతా నీట్గా క్లీన్ చేసేసాను. చాలామంది ఇళ్లల్లో ఎటన్నా ఊరు వెళ్తే కనుక ఆడవాళ్ళు వెళ్ళేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది, బట్టలు గిన్నెలు కింద ఫ్లోర్ అంతా కూడాను. మా మామయ్య మాత్రం అందరికీ ఆపోజిట్ అనమాట. ఎంత నీట్గా ఉంచుతారంటే అంత నీట్గా ఉంచుతారు. వచ్చిన తర్వాత మా అత్తయ్య అడిగింది అనమాట, ఇల్లు ఎట్లుందనంటే మీరున్న దానికంటే నీట్గా ఉంది ఇంకని చెప్పాను. నిజంగా అట్లనే ఉంది. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఒక చిన్న చిన్న బిట్స్ అయితే నేను తీసాను చూడండి. స్టవ్ కానీ, బెడ్రూమ్ కానీ, బెడ్లు కానీ, సోఫా కానీ, మ్యాట్స్ కానీ, మన డైనింగ్ టేబుల్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అన్నీ ఎక్కడ చాలా నీట్గా ఉన్నాయి. ఎంతమంది ఇళ్ళలో ఊరు వెళ్తే నీట్గా ఉంచే వాళ్ళు ఉన్నారు? నాకు తెలిసి అయితే 95% కొంచెం అక్కడక్కడ అన్నీ వేసే ఉంటారు. కొంచెం బిజీగా ఉన్న వాళ్ళకైతే, వర్క్ ఉన్న వాళ్ళకి అదేదో చేసేసుకొని, ఆడవాళ్ళు లేకపోతే అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా టైంను బట్టి చేసే ఇంట్రెస్ట్ ఉండాలి, టైం కూడా ఉండాలి. వాళ్ళని అనట్లేను, మామూలుగా అయితే ఇంత నీట్గా అయితే ఎవరు ఉంచారని నేను అనుకుంటున్నాను. 90%, ఓ 10% ఉంటే ఉండొచ్చు. కొంచెం ఏదైనా నీట్గా ఉండాలి, ఓసిడి ఇట్లా ఉన్న వాళ్ళకి మాత్రం ఉంచుతారనమాట. మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ విషయాన్ని, మీరు కనెక్ట్ అయ్యారా లేదా అనేసి. మా ఇల్లు కూడా అలాగే ఉంటుందని. మా ఇల్లు అలాగే ఉంటుంది. నేను లేకపోతే మరీ అంత గందరగోళంగా అంటే కిందేసి ఉండవు కానీ ఎక్కడెక్కడ ఉంటాయి. మేమైతే పెళ్ళైన కొత్తలో ఊరు వెళ్తే మా వారు మంచం కింద, ఫ్రిడ్జ్ కింద అట్లనే ఉంచి మొత్తం మధ్యలో మాత్రం ఊడ్చేసి మొత్తం దాని కింద దోసేసారు అనమాట. డస్ట్, చెత్త, పేపర్లు ఏదన్నా ఉంటే పైన మంది తీసేసి మొత్తం ఇంకా మంచం కిందకి దోసేసేవాళ్ళు. కనపడేంత వరకు, నడిచేంత వరకే నీట్గా ఉంటే సరిపోతుంది ఆయనకి. పైన అదంతా ఎవరు చేస్తారు? నా వల్ల కాదని అనేది. ఇంతకుముందు నెట్ షాప్ ఉండేది కదా, ఇంటర్నెట్. ఇంకా షాప్ చూసుకుంటూ ఇంటికి వచ్చి పని చేయడానికి నైట్ అయిపోయేది అని చెప్పేవాళ్ళు అనమాట. నేను కూడా వెళ్ళేటప్పుడు కర్రీస్ చేసేసి వెళ్ళేదాన్ని. ఒక 3 days వెళ్తే టమాటో చట్నీయా లేదా కాకరకాయ ఫ్రైయా, ఏదన్నా కర్రీసు, ఫ్రైలు, చారు ఏదన్నా ఉంటే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళేదాన్ని. వండుకోవడానికి టైం ఉండదని. వచ్చేసరికి ఇల్లు మాత్రం ఘోరంగా ఉండేదన్నమాట. కనీసం ఇంకా ఒకరోజు మొత్తం పడుతుంది వచ్చిన తర్వాత క్లీన్ చేసుకు. గిన్నెలు కానీ, సింక్ కానీ, స్టవ్ కానీ, టీ పొడి, పంచదార, టీ పెట్టుకుంటే మొత్తం దాని మీద పడిపోయి ఉండేవి. అట్లుంటుంది. అందుకే చాలా వరకు వెళ్ళినా సరే మనసంతా ఆడవాళ్ళకి ఇంటి మీదనే ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా చేస్తున్నా, ఎవరు లేకపోతే ఓకే, ఎవరు లేకపోతే కొంచెం ఎక్కువ రోజులైతే డస్ట్ ఉంటుంది అంతే. ఎక్కడ సర్దిని అక్కడే ఉంటాయి కానీ డస్ట్ ఉంటుంది. ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం, అందులో జెంట్స్ ఉంటే మాత్రం, వైఫ్స్ ఊరికెళ్ళి హస్బెండ్స్ ఉంటే మాత్రం ఇంకా ఘోరంగా తయారైపోయింది ఇల్లు. నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా అలా ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికైతే ఇంకా బట్టలు పిండడం అయిపోయింది. దాన్ని కూడా ఇంకా జాడిచ్చేసి ఆరేసాను. నేను వెనక మాత్రం చెమటలు మామూలుగా లేదు. 5:30 అయినా సరే 31 తారీఖులో అయితే ఫుల్ చెమటలు అనమాట. ఎండ అయితే బాగా పెరిగిపోయింది, అంత హీట్ ఉంది. ముందేమో కొంచెం బట్టలు పడి తడిచిపోయింది, వెనక మొత్తం చూడండి అసలు బాడీకే అతుక్కుపోయింది అనమాట. అంత చెమట గారి మొత్తం స్నానం చేసినట్టుగా అయిపోయింది. అంత హీట్ ఉంది. లోపలికి వచ్చేసి అసలు ఎంత మన నిప్పు రవ్వల్లోకి వచ్చినట్టుంది అనమాట మా ఇంట్లోకి వస్తే. ఈ బండ తీసేసి పైకి పెట్టేశాను. ఇంకా నీళ్ళు వేసి పక్కన పెట్టేశాను అనమాట. ఎక్కడున్నాయి అక్కడ పెట్టేసి ఒక 2 బకెట్లు నీళ్ళు తీసుకొని బట్టలు అయితే మొత్తం జాడిచ్చేసాను. జాడి చేసి ఆరేసాను అనమాట. మిషన్లో వేయచ్చు కానీ నీళ్ళ ప్రాబ్లం ఉంది కదా, అందుకనే నేను
చేతులతో ఉతికాను. ఆల్రెడీ టబ్లోవి ఒక పెద్ద బకెట్లో నీళ్ళు పట్టుకొని జాడీ చేశాను. చూడు మొత్తం అంతా తడిచిపోయింది నా జుట్టు డ్రెస్ అంతా చెమటకి అట్లా అయిపోయింది అనమాట. మొత్తానికైతే బట్టలు పిండడం అయిపోయిందండి. ఇంకా జాడీ చేసి ఆరేసాను అనమాట. ఇంకా లేదంటే పాప పిండుకోవడానికి చేత కావట్లేదు. మిషన్ ఉంటే వేసుకునే వాళ్ళు, కానీ అందులో ఒకటి మిషన్ ఉన్నా సరే మా అత్తయ్య మా మామయ్య కొన్ని బట్టలు అయితే మిషన్లో వేయనీరు. చాలామందికి ఇష్టం ఉండదు కదా, అందులో షర్ట్స్ కానీ కొంచెం నలిగిపోతాయని మురికి పోదని అట్లా ఉంటుంది అనమాట వాళ్ళకి. కాబట్టి కొన్ని అయితే వేస్తారనమాట. టవల్స్, బనీను, ఇట్లా లుంగీలు లాంటివి అయితే మిషన్లో వేస్తారు. తర్వాత మా అత్తయ్య చేతులతో కూడా పిండుతారనమాట. నేనైతే అలా ఏమి ఉండదు, మొత్తం అన్ని మిషన్లోనే వేసేస్తాను. కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా మిషన్లో వేసుకోరు కొన్ని. అలాంటప్పుడు మిషన్ కొనుక్కోవడం వేస్ట్. వాటర్ ప్రాబ్లం ఉన్నా సరే బట్టలు అన్ని దాంట్లో వేసుకోకపోయినా టైంను మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం చేతగాని వాళ్ళకి, టైం లేని వాళ్ళకి మాత్రం కంపల్సరీ మిషన్ ఉంటుంది, వాడుకోవాలి దాన్ని. ఇంకా తప్పదు, మనకి ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఉంటే మనం టైం సేవ్ చేసుకోవచ్చు, వేరే పని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అనమాట. నచ్చిన వాళ్ళైతే ఇంకా చేతులతో అయితే ఉతుక్కోవాలి. నేను మధ్యలో బట్టలు పెట్టేసి కర్రీ పెట్టేసి వెళ్ళానమాట. సిమ్లో పెట్టి మూత పెట్టేసి వెళ్ళాను, దోసకాయ టమాటా. ఇంకొన్ని ఆరేసి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో వంట చూసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ అయితే చేశాను. నిజంగానే వంట చేస్తుంటే చెమటలు ఒళ్ళంతా ఇట్లా మండినట్టుగా అనిపిస్తుంది. అందుకే చేసుకోలేకపోయారేమో అనుకున్నా నేను. అసలు మొత్తం తడిచిపోయాం అనమాట. ఎంత హీట్ అంటే అంత హీట్ ఉంది. ఫేస్ అంతా కూడా స్టవ్ దగ్గర ఉంటే ఫేస్ అంతా కూడా మనకి వేడికి మండినట్టుగా అనిపించింది. ఇంకా ఫాస్ట్గా అయిపోవాలనేసి అటు బట్టలు ఇటు వంట రెండు చూసుకుంటూ చేసేసి అయితే వచ్చాను. దూరంగా ఉంటే మనం వెళ్ళలేం, కానీ దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకా అట్లా చేసి వచ్చాము. ఇంకా రైస్ పెట్టలేదు, కుక్కర్ కడిగేసింది కదా, బియ్యం కడుగుదామని చూశాను. కాకరకాయకి అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే రౌండ్గా కోస్తాను, మామయ్య పొడవుగా కట్ చేయమన్నారు. అందుకే పొడవుగా కట్ చేసి ఫ్రై చేశాను. ఇల్లు అయితే చూపిస్తున్నాను మీకు, చూడండి ఎలా ఉందో, నీట్గా ఉంది కదా. ఎక్కడ ఉన్నావు అక్కడ ఉన్నాయి. మా అత్తయ్య ఉన్న అక్కడ కొంచెం అక్కడ ఫోను, కళ్ళజోడు, టవలు ఏదో ఒకటి అక్కడెక్కడ పెట్టేస్తారు, కానీ ఏమి లేకుండా నీట్గా ఉన్నాయి. నాప్కిన్స్ ఒకటి పిండుకొని ఫ్యాన్ కింద అయితే వేసుకున్నారనమాట. టేబుల్ మీద కూడా ఏమీ లేవు, ఒక మెతుకు కూడా లేదు. స్టవ్ కూడా నీట్గా ఉంది, వాటర్ ఏమీ లేకుండా. చూపిస్తా అని చెప్పాను కదా, చూపిస్తున్నాను. ఇంకా నాకు చెమటలు అయితే కారిపోతున్నాయి, తుడుచుకోవడం సరిపోయింది పొద్దాక. బట్టలు అన్నీ అయిపోయినాయి, బయట కూడా అయిపోయింది. మామిడికాయ ఒరుగులు ముక్కలు కోసేసి ఎండబెట్టేశారంట, చూద్దాం అనుకున్నాను. కొంచెం అక్కడక్కడ పచ్చిగా ఉన్నాయి అనేసి తీయలేదు. కొన్ని గట్టిగా అయిపోయాయి, కానీ కొన్ని ఏమో కొంచెం మెత్తగా ఉన్నాయి, కొంచెం మందంగా ఉన్నవి. ఇంకా అక్కడే పెట్టేశాను. ఫైనల్గా అయితే నా పని అయిపోయింది. కాకరకాయ ఫ్రై అయితే చూపించలేదు, వీడియో కెమెరా పెట్టడానికి నాకు అసలు కంఫర్ట్గా లేదు, తీయడానికి కూడా అంత ఓపిక లేదు, చిరాగ్గా అనిపించింది అనమాట చెమటకి ఉబ్బకి. అందుకనే తీయలేదు. మధ్యలో ఒక్కసారి వెళ్ళి మిక్స్ చేసి అలా వచ్చేసాను. ఇంకా దాంట్లో వేసింది ఫుల్ రెసిపీ అయితే చూపించలేదు, ఒక్కసారో ఏమో చూపించాను ఇంకంతే. ఈ తర్వాత నుండి ఇంకా వీడియో అయితే రాలేదన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. వీళ్ళు బయటకు వెళ్ళేసి వచ్చారనమాట. మా వారు దింపేసి పని ఉంటే చూసుకొని వచ్చారు. ఇంకా తర్వాత నన్నైతే ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము బయలుదేరిపోయాము. 10కో ఏమో బయలుదేరనమాట. వచ్చేటప్పుడు చింత చిగురు తీసుకొచ్చాం కదా, అదైతే కర్రీ చేసేసాను, పప్పు చేశాను, కర్రీ చేశాను, అలాగే ఎగ్ వేసి ఫ్రై కూడా చేశాను. చింత చిగురు ఇన్ని రోజులు తిననందుకు 3 వెరైటీస్ అయితే చేశాను కొంచెంగా. ఈ వీడియో పప్పు అలాగే చింత చిగురు కర్రీ అయితే మన వెజ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి మధ్యాహ్నం టైంలో. ఇంకా ఇంటికి వెళ్తే అంటే ఎవరు పిల్లలు లేరు, మా వారు రాలేదు, మా అత్తయ్య లేదు కదా. మెయిన్ మేము అందరం వెళ్ళినా మా అత్తయ్య లేకపోతే బోర్ కొడుతుంది అనమాట, ఇంట్లో ఉండబుద్ధి అవ్వదు. ఎవరింట్లో ఎట్లా అలవాటైన వాళ్ళు ఒకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు లేకపోతే కనుక ఉండబుద్ధి కాదు, బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా. చాలాసార్లు కూడా మేము అటు వెళ్ళినప్పుడు మా అత్తయ్య ఇక్కడ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళమంటే మాకు వెళ్ళబుద్ధి కాదు, వెళ్ళం మేము. ఇప్పుడంటే వంట చేయాలి చేత కావట్లేదు అనేసి మా మామయ్యకి ఇంకా తప్పదనేసి అయితే వెళ్ళాం. కానీ మామూలుగా అయితే అసలు వెళ్ళబుద్ధి అవ్వదు, వెళ్ళం కూడాను. 90% మా వారు కూడా అంటారు, నువ్వు లేకుండా మేము బో అని అంటారనమాట. మీకు కూడా అలా అనిపిస్తుంది ఎవరికైనా? తప్పకుండా కామెంట్ చేయండి.